కుటుంబ సభ్యులందరికీ వాసు యాదవ్ మిరియం నా నమస్సుమాంజలు. ఈరోజు మనకి 16 ఆగస్టు 2026. మనం అనుకున్నట్లుగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, గోవర్ధనగిరి మీద ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణ మండపంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మనకి వివాహ పరిచయ వేదికతో పాటు జ్యోతిష్యం మీద పూర్తి అవగాహన, వేదిక్ మరియు కృష్ణమూర్తి పద్ధతుల మీద మీకు అవగాహన కార్యక్రమం ఈరోజు ఉంటుంది. ఇదే చివరి రోజు. ఈరోజు మనకి అంటే ఎప్పటి నుంచో మనం పబ్లిష్ చేస్తున్నాం అన్ని గ్రూపుల్లో కూడా. ఈరోజు మనం ఆగస్టు 16 కార్యక్రమం, ఆదివారం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకి. అందరూ సమయానికి రండి. ట్రాఫిక్లో ఇరుక్కోకుండా కొంచెం ముందుగా రండి. ఎందుకంటే మీకు తెలుసు, హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి ముందుగా బయలుదేరండి. ట్రాఫిక్లో ఇరుక్కోకుండా సమయానికి 2 గంటలకి అక్కడ చేరుకుంటే మనం కార్యక్రమంలో పాల్గొవచ్చు. రెండవది వచ్చేసి ఇదే చివరి రోజు. ఈరోజు ఆగస్టు 16 కాబట్టి అన్ని గ్రూపుల్లో మీరు ఎంతమంది తల్లిదండ్రులకి ఈ కార్యక్రమం గురించి చెప్పగలరో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. వచ్చేటప్పుడు మీరు మీ పిల్లలతో రండి. వధూవరులకి ఆహ్వానం, వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చి దగ్గర నుంచి ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది వివాహాల మీద. కాబట్టి వధూవరులకి నా హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. తల్లిదండ్రులు ఎక్కువ మంది కూడా మీరు ఎక్కువ మీ బంధువులకి అందరికీ కూడా గ్రూపుల్లో షేర్ చేయండి. ఇంకా సమయం ఉంది మనకి. లాస్ట్ టైం వరకు కూడా తల్లిదండ్రులకు తెలిస్తే ఈ విషయం ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. నేను వీలైనంత వరకు అన్ని గ్రూపుల్లో షేర్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ వివాహ పరిచయ వేదిక గురించి నేను అందరికీ కూడా తెలియజేశాను. కాబట్టి వచ్చేటప్పుడు మధ్యాహ్నం భోంచేసేసి వచ్చేసితే మనం ఒక 3-4 గంటలకు కూర్చొని మాట్లాడుకోవచ్చు. అక్కడ మీకు జ్యోతిష్యం మీద చాలా పూర్తి అవగాహన, మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను ఇస్తాను. జ్యోతిష్యం ఎంతవరకు, వివాహాన్ని ఎంతవరకు నమ్మాలి. ఈరోజు మీకు జ్యోతిష్యం అనేది, మీరు వివాహ జ్యోతిష్యం అంటేనే దారి తప్పి మిమ్మల్ని దారి తప్పిస్తూ ఉంది వివాహ జ్యోతిష్యం అనేది. ఎంతోమంది ఈరోజు చిల్లర జ్యోతిష్యం చెప్పి వివాహాలు ఆపటం జరుగుతూ ఉంది. అందువల్ల హిందూ సమాజంలో మ్యారేజెస్ అంటే చాలా కఠినంగా ఉన్నాయి. ఇది చాలా బాధాకరము. 35-30 దాటినా కూడా వివాహాలకి ముందుకు రావడం